హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక చక్కని కథ విందాం. చాలా బాగుంటుంది. అవును. కథ పేరు తెలివైన అవ్వ ముళ్లతీగ. వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో చాలా విషయముంది. కరెక్ట్. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా విక్రమసింహుడు అని ఒక రాజుండేవారు. ఆ రాజుగారికి చాలా అందమైన తోటలుండేవట. అంటే రకరకాల పూల మొక్కలు, పండ్లు చెట్లు. అవును, ఆ తోటలంటే ఆయనకు మహా ఇష్టం, గర్వం కూడా, ప్రాణంలా చూసుకునేవారు. అలాంటి ఆయన తోటలో ఒకరోజు ఏమైందంటే ఒక కొత్త తీగ మొలిచింది. ఓ, దాని పేరు కూడా భలే ఉంటుంది, సుగంధలత అని పెట్టారు. అవును, ఎందుకంటే దాని పూలు భలే అందంగా మంచి సువాసనతో ఉండేవట. మరి రాజుగారు కూడా మొదట మురిసిపోయారు. కాని అక్కడే వచ్చిందసలు సమస్య. కొద్ది రోజులకే ఆ సుగంధలత అది చాలా పెద్దగా పెరిగిపోయింది. పెద్దగా పెరగడమే కాదు, దానికి ముళ్ళు కూడా వచ్చేశాయి. ఆ ముళ్లతో నిండిపోయి తోటంతా పాకేసింది. అయ్యో, అంటే మంచి మొక్కలన్నిటినీ చుట్టేసిందా? అంతేకదా, మిగతా మొక్కలు పాడైపోయాయి. నడిచే దారులు కూడా మూసుకుపోయాయి. ఆ తీగ వల్ల తోటంతా అస్తవ్యస్తంగా తయారైంది. రాజుగారికి చాలా కోపమొచ్చుంటుంది కదా. కోపం, బాధ అన్నీ కలిసొచ్చాయి. వెంటనే తోటమాళ్లను, మంత్రులను పిలిపించారు. ఏం చెప్పారు? ఆ తీగను తీసేయమని ఆర్డర్ వేశారా? అవును, వెంటనే దాన్ని పీకి పారేయండి అన్నారు. వాళ్లు పాపం చాలా ప్రయత్నించారు. రకరకాల పద్ధతులు వాడారు. కాని ఏం లాభం? ఆ ముళ్లతీగను వాళ్లస్సను తీయలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అది అంత వేగంగా ఇంకా బలంగా పెరగడం మొదలుపెట్టింది. అరేరే, అంటే సమస్య ఇంకా పెద్దదైందన్మాట. సరిగ్గా బలంతో పని అవ్వలేదు. రాజుగారు, మంత్రులంతా తలలు పట్టుకున్నారు. సరే, మరి ఈ సమస్య ఎలా తీరింది? ఇక్కడే మన కథానాయక వస్తుంది కదా. అవును, ఈ విషయం అలా అలా పక్క ఊరిలో ఉండే లక్ష్మీ అవ్వ అనే ఆవిడకి గెలిసింది. ఆ లక్ష్మీ అవ్వ, ఆమె చాలా తెలివైనది. ముఖ్యంగా చెట్ల గురించి, మొక్కల గురించి ఆమెకు బాగా తెలుసు. అనుభవజ్ఞురాలన్మాట. అవును, ఆమె విషయం విని రాజు తోటకు వచ్చింది. వచ్చి ఆ ముళ్లతీగను చాలా జాగ్రత్తగా గమనించింది. అంటే దాన్ని ఎలా తీయాలా అని ఆలోచించకుండా ముందు దాని స్వభావమేంటి అని చూసింది. అదే ఆమె తెలివి. దాన్ని పరిశీలించి రాజుగారి దగ్గరకు వెళ్ళింది. ఏం చెప్పిందవ్వా? ఏదైనా మంత్రం వేస్తానందా? మంత్రం కాదు, చాలా సింపుల్ ఐడియా చెప్పింది. రాజుగారు, ఈ తీగ బలమంతా దానికి దొరికే నీళ్లలోనే ఉంది అని చెప్పింది. ఓ, నీళ్ళెక్కువ కావాలా దానికి? అవును, అందుకే దాన్ని బలవంతంగా పీకడం కన్నా దాని చుట్టూ నీటిని పీల్చే మొక్కలు నాటండి అని సలహా ఇచ్చింది. నీటిని పీల్చే మొక్కలా? అంటే ఆ మొక్కలు నీళ్లన్నీ లాగేసుకుంటాయా? అంతే. అప్పుడు ఈ ముళ్లతీగకు నీళ్లు అందరవు కదా. భలే ఐడియా. మరి రాజుగారు వెంటనే ఒప్పుకున్నారా? మొదట కొంచెం సంశయించారు. ఇంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారమా అని. కానీ వేరే దారి కూడా లేదు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయ్యాయి. అవును, మరి సరే అన్నారు. సరే అనడమే కాదు, లక్ష్మీ అవ్వచేతే ఆ నీటిని పీల్చే మొక్కల్ని నాటించారు కూడా. ఆ తర్వాత పనిచేసిందా ఐడియా? అద్భుతంగా పనిచేసింది. కొన్ని రోజులు గడిచేసరికి ఆ కొత్త మొక్కలు భూమిలోని నీళ్లన్నీ బాగా పీల్చేసుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడు సుగంధలతకు నీళ్లు ఆగిపోయాయన్నమాట. సరిగ్గా నీళ్లందక ఆ సుగంధలత నెమ్మదిగా వాడిపోవడం మొదలైంది. దాని పచ్చదనం పోయింది. ముళ్ళు కూడా మెత్తబడ్డాయా? అవును, నీళ్లు లేకపోయేసరికి దాని ముళ్ళు కూడా బలం కోల్పోయి మెత్తబడ్డాయి. అప్పుడు తోటమాలు చాలా తేలికగా దాన్ని తీసి పారేశారు. వావ్, ఎంత సులభంగా అయిపోయింది పని. అవును, బలంతో కానిది బుద్ధితో, అంటే తెలివితో సాధ్యమైంది. రాజుగారేమన్నారు? ఆశ్చర్యపోయి ఉంటారు కదా. చాలా ఆశ్చర్యపోయారు. లక్ష్మీ అవ్వ తెలివికి, ఆమె పరిశీలనా దృష్టికి నిజంగా మెచ్చుకున్నారు. ఆమెకు బోలెడు బహుమతులిచ్చి గొప్పగా సన్మానించారు. ఈ కథతో రాజుగారికి కూడా మంచి పాఠం తెలిసొచ్చింది. అవును, తెలివి అనేది ఎక్కడైనా ఎవరిలోనైనా ఉండొచ్చని, ముఖ్యంగా పెద్దవాళ్ల అనుభవం, వాళ్ల ఆలోచనలో చాలా విలువైనవని అర్థమైంది ఆమెకి. ఆ రాజతోట మళ్లీ మునుపటిలా అందంగా మారిపోయింది. అవును, ఆ ముళ్లతీగ బెడదపోయింది. చూశారా మిత్రులారా, ఎంత బాగుందో కథ. అంటే కొన్నిసార్లు మనం చాలా పెద్దవి అనుకునే సమస్యలకు కూడా చాలా చిన్న తెలివైన పరిష్కారాలుంటాయి కదా. అవును, మనం కూడా ఒక్కోసారి సమస్యను చూసి భయపడకుండా లక్ష్మీ అవ్వలాగా కొంచెం ఆగి ఆలోచిస్తే, దాని అర్థం చేసుకొని దాని మూలమేంటో తెలుసుకుంటే సులువైన దారి దొరకచ్చేమో. ఆలోచించాల్సిన విషయం.